భారతదేశం స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా విలువలు లేకుండా అయిపోతున్నాయి. తల్లిదండ్రులు కూడా మరి ఆ పిల్లలకి ఎలాంటి విద్యా విధానాలు నేర్పుతున్నారో కూడా మనకి తెలియకుండా ఉండింది. ఈ రోజు ఎంజెం లో మనము 8వ రోజు ధర్నా చేయడం జరుగుతుంది. పీజీ డాక్టర్స్ అందరూ కూడా మరి దీనికి వీళ్ళు ఎలాంటి మార్పులు రావాలి, ఎలాంటి వీరి ఉన్న నీడ్స్ ఉన్నాయి కూడా ఒకసారి మనకి ఇప్పుడు డాక్టర్ షర్మిల గారు కూడా చెప్పడం జరుగుతుంది. డాక్టర్, మీరు ఎన్ని రోజులుగా చేస్తున్నారు ఇక్కడ? 8 డే ఇక్కడ వచ్చి స్ట్రైక్ చేస్తున్నాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము ఇక్కడ ఈ స్ట్రైక్ అనేది స్టార్ట్ చేసింది జస్టిస్ ఫర్ అభయ కోసం. ఆ జస్టిస్ వచ్చే వరకు కూడా మేము ఈ స్ట్రైక్ ఆపము. అండ్ వి స్టాండ్ ఫర్ అభయ టిల్ ద జస్టిస్ ఇస్ సర్వ్. అదర్ థింగ్ అంతేకాకుండా మా ఎంజిఎం లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, సీసీ కెమెరాస్ కానివ్వండి, అండ్ ఫీమేల్స్ కి మేల్స్ కి డాక్టర్స్ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి రెస్ట్ రూమ్స్ కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, ఇలాంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ మాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి అండ్ జస్టిస్ అభయకి జస్టిస్ వచ్చే వరకు కూడా మేము ఈ ప్రొటెస్ట్ ని కంటిన్యూ చేస్తాం. వింటున్నారు కదా, డాక్టర్ చెప్పారు కదా, ఇలాంటి నీడ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకి కనీస అవసరాలు కూడా మనకి ప్రభుత్వం ఇవ్వట్లేదు. ప్రభుత్వం వారు కూడా గమనించి త్వరలో వాళ్ళకి కావాల్సిన అన్ని చూసుకోవాలి. మరియు బయటికి వచ్చేటువంటి స్త్రీకి చాలా రక్షణ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీటి కోసం మా స్టాఫ్ కూడా ఈ రోజు అందరు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అవుతున్నారు. దీన్ని ఇంకా యాక్టివ్ గా కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకోవడం. Save a life. Download, use your app, use it for the new life.